తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని ప్రభుత్వ చర్చి మసీదుల వద్ద ప్రైవేట్ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పాకాల ప్రభుత్వ జూనియర్ బాలుర డిగ్రీ కళాశాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. కళాశాల వారు ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ పాకాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేయాలని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఓకే సార్. జాస్మిన్ అలాగే అకౌంట్స్ లో కూడా జాస్మిన్ కూడా ఈఎంఐఏ టాపర్, 3 ఈఎంఐఏ టాపర్. అలాగే బిఏ 79%. అలాగే బేసిక్ సైన్స్ లో కూడా ఈఎంఐ. గతంలో మనం పుట్టక ముందు ఏ విధంగా బాధలు పడ్డాం, ఏ విధంగా బ్రిటిష్ వారి ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చిన తర్వాత ఏ విధంగా బ్రిటిష్ వారు ఏది మన పూర్వీకులను ఏ విధంగా బాధ పెట్టారో మీకు తెలుసు. ఇక్కడుండే విద్యార్థులందరూ కూడా పాఠ్య పుస్తకాలు దానిపైన వస్తూ ఉంటుంది, దాన్ని చదువుతుంటాం. కానీ నిజంగా ఆ రోజులో బాధపడిన వ్యక్తులకి ఈరోజు మనం ఈ విధంగా ఉంటామని ఉండాలి, భావితరాలు ఉండాలనే ఉద్దేశంతో మన స్వాతంత్రం తెచ్చారు. దాని సందర్భంగా 79 స్వాతంత్ర దినోత్సవానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీకు తెలుసు, ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతి రాజధాని ద్వారా చెట్టు కింద కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 2014లో పరిపాలన చేశారు మీకు అందరూ తెలుసు, ఇప్పుడుండే వాళ్ళందరికీ. దాని తర్వాత 2024 నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పోవాలి, ఎక్కడ కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తున్నారు మీకు అందరూ తెలుసు. ముఖ్యంగా యువతకి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో రాజకీయ నాయకులు జోక్యం లేకుండా అధ్యాపకుల బదిలీలు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఏ విధంగా ఉండాలి కానీ, అదేవిధంగా ప్రతి వారంలో కంపల్సరీ పెట్టాలనుకున్నాం. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్ కూడా తొందరగా క్లియర్ చేయటం కానీ, విద్యా వ్యవస్థకు సంబంధించి ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడుతూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నారు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. అంటే ఏ విధంగా ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన మీకు తెలుసు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఎలక్షన్ తర్వాత ఏ విధంగా సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ రోజుతో నెరవేరుతాయి. ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ బస్సు మహిళా సోదరుమణులకి ఫ్రీ, రాష్ట్ర వ్యాప్తంగా 2,62,60,00,000 మహిళా సోదరుమణులకి ఈరోజు ఉచిత 5 బస్సులలో, అంటే ఒక్కొక్క పల్లె వెలుగులు అక్కడ 5 నేమ్స్, వాటిలో ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు స్టార్ట్. దీని ద్వారా సంవత్సరానికి 1,962 కోట్లు ప్రభుత్వానికి భారం పడతాము. భారం పడినా కూడా మనందరూ మహిళా సోదరులు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమిలో బీజేపీ గారు కానీ ఏ విధంగా చేస్తారో మీకు తెలుసు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఇంకా మన ప్రజల యొక్క భారం లేదని తగ్గించుకుంటూ మీరు ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా మనందరూ అభివృద్ధికి ముందు ఉండాలి.
ఎంతో మంది త్యాగం చేస్తే కానీ ఎంతో మంది మహానుభావుల కృషి వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత ఫ్రీగా జరగలుగుతున్నాం. వాళ్ళందరినీ మరోసారి స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భారత్. అండి పిల్లలందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా అనుకోకూడదు ఇంకా. ఎందుకంటే ఈ రోజు మనం ఇట్లాంటి స్వాతంత్ర దినోత్సవం మనమందరం కూడా సెలబ్రేట్ చేసి కూడా ఎందరో త్యాగాల మహనీయుల యొక్క త్యాగాల యొక్క ఫలితమే మనము ఈరోజు చాలా ప్రశాంతంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా ఎప్పుడైనా సరే చరిత్రను మరవకూడదు. ప్రత్యేకంగా వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కాలేజ్కి ఇచ్చేసిన గౌరవ అతిథులు గౌరవతి నాని అన్న గారికి పాకాల మండలం తరఫున కాలేజ్ మరి 200 సంవత్సరాలు భారతీయులంతా ఎన్నో అవస్థలకు వచ్చి బానిస శృంఖలాల నుండి విముక్తి చేసిన మన మహనీయులందరినీ తలుచుకునే దానికోసం ఈరోజు మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మరి వారందరినీ స్మరించుకొని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి గతంలో మనం పుట్టక ముందు ఏ విధంగా బాధలు పడ్డాం,